ఎందుకంటే మేము ఇప్పుడు బీటెక్ అయిపోయి 3 ఏళ్ళు అయిందన్న, మాకు ఇంతవరకు ఒక ప్లేస్మెంట్ మాకు ఏది లేకుండా మేము ఇప్పుడు లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చదువుకుంటాం. ఉద్యోగాలు అయితే అసలు ఎవరికి ఇంట్లో వాళ్ళైనా చిన్న చూపు చూస్తారు, బయట వాళ్ళైనా చిన్న చూపు చూస్తారు. మాకేంది ఒక ఏదన్నా చూపిస్తే కదా. ఈ 5 సంవత్సరాల్లో వాడు రాజకీయం పెట్టిన మీద యూత్ మీద పెట్టినట్టు ఏదో రకంగా బాగుపడేవాళ్ళం మేము. రాజకీయం మీద చంద్రబాబు నాయుడు తిడుతున్నాడు, ఏం వస్తుంది చంద్రబాబు నాయుడు? ఎన్నో 4 ఉద్యోగాలు చూపిస్తే ఎవరైనా బాగుపడతాం కదా. కొత్తగలేదు అంటాడు, ఏమంటాడు? ఒక ఐటీ కంపెనీ పేరు చెప్పండి. ఎన్నో వేల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చారు. ఏ అన్న వేల కోట్లు పెట్టడం, బీచ్ల దగ్గర నూడిల్స్ పాయింట్లు, పప్పు చెక్క పాయింట్లు అయ్యా అండి. బొత్స సత్యనారాయణ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమంటున్నాడు? ఉద్యోగాలు ఎందుకు రావట్లేదంటే ఎక్కువ మంది చదువుకోవడం ఉద్యోగాలు అంటే మీరే ఇక్కడ కల్పించాల్సింది. చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు లేవంటున్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంది? మేము కూడా 5,000 10,000 వాలంటీర్ చేయటమేనా? ఇప్పుడు ఈ 5 ఏళ్ళ రాజకీయంలో వాళ్ళ నాయకులు బాగుపడ్డారు కానీ మిగతా వాళ్ళు ఎవరు బాగుపడ్డారు? ఆ సంక్షేమ పథకాలు అంటున్నాడు, ఎవరికి ఇచ్చాడు? సరే వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళతో పాటు తిరిగి వాళ్ళు జెండా కప్పుకున్న వాళ్ళకి ఇస్తున్నాడు కానీ అందరికి ఇస్తారానికి లేదే లేదు. అది మేము చూస్తున్న ఒకటే ఏంటంటే ఆయన ఉద్యోగాలు కల్పించుంటే ఆయన కూడా వచ్చేవాడే. చంద్రబాబు నాయుడు తిట్టం మీద ఫోకస్ ఒక యూత్ మీద కానీ ఇంకో గవర్నమెంట్ ఉద్యోగాల మీద పెట్టినట్టు ఈసారి కూడా వచ్చాడు. ఎందుకంటే యూత్ అంతా వ్యతిరేకంగా ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగులు అంతా వ్యతిరేకంగానే ఉన్నారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆయన రాడు.